హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం యాక్చువల్గా మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు ఎస్టిమేట్ అంటే ఏంటి, ఎస్టిమేటర్ అంటే ఏంటి. బట్ వాటిని బేస్ చేసుకుని వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గుడ్ ఎస్టిమేటర్ ఆర్ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్టిమేటర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఎస్టిమేటర్ ఆర్ క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ అని అడిగినా కూడా మనం ఇవన్నీ రాయాలి. అది ఏ విధంగా రాయాలి ఏంటి అనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే మన ఛానల్లో ఎస్ఎండిఎస్ కావచ్చు అండ్ ఓటీ కావచ్చు, పిఎస్ కావచ్చు, వాటితో పాటు ఎంఎంఎస్ అండ్ డిఎల్సిఓ ఎవ్రీథింగ్ మన ఛానల్లో అవైలబుల్ ఉంది బేట. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఎన్టీఏ ఆల్సో. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఇది రావాలంటే మీకు ఎస్టిమేట్ అంటే ఏంటి, ఎస్టిమేటర్ అంటే ఏంటో క్లియర్గా తెలవాలి. మరి ఎస్టిమేట్ అంటే ఏంటిది? ఎస్టిమేట్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎ పర్టికులర్ వాల్యూ అజ్యూమ్డ్ బై అన్ ఎస్టిమేటర్ ఈజ్ నోన్ యాజ్ ద ఎస్టిమేట్ అంటాం. అంటే ఈ ఎస్టిమేటర్ని యూజ్ చేసుకొని మనము ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ద ఎస్టిమేట్. అంటే ఇక్కడ టీ ఆఫ్ ఎక్స్, క్యాపిటల్ టీ ఆఫ్ ఎక్స్ అనేది దట్ ఈస్ ద ఎస్టిమేటర్. ఎస్టిమేటర్ని బేస్ చేసుకొని పర్టికులర్ వాల్యూని అజ్యూమ్ చేసుకుంటే దాన్ని మనం ఎస్టిమేట్ అంటాము. రైట్, దిస్ ఇస్ మై అజంప్షన్ హియర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై ఎస్టిమేటర్. మరి యాక్చువల్ ఎస్టిమేటర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు అని అంటే చూడండి, ఇక్కడ సపోజ్ టీ x1 x2 సో ఆన్ xn, దీన్ని నేను టీ ఆఫ్ ఎక్స్ అంటాను. ఆర్ x1 x2 xn ఆర్ ద శాంపుల్స్ ఆర్ to be the statistics which is used to estimate the parameter theta. అంటే ఏంటంట, tx నేను ఎస్టిమేటర్ని యూజ్ చేసుకొని దేన్ని ఎస్టిమేట్ చేస్తున్నాను, ఇక్కడ పారామీటర్ థీటా. ఇక్కడ tx నేనేమంటాను, ఎస్టిమేటర్ ఆఫ్ ద అన్నోన్ పారామీటర్. అంటే ఒక అజ్యూమ్డ్ వాల్యూని నేను బేస్ చేసుకొని దేన్ని బేస్ చేసుకుంటుందా అజ్యూమ్డ్ వాల్యూ, ఎస్టిమేటర్ని బేస్ చేసుకొని నేను దాన్ని కన్సిడర్ చేసిన, కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఎస్టిమేటర్ అని అంటాము. రైట్, ఎస్టిమేట్కి ఎస్టిమేటర్కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. లేదంటే మన ప్రీవియస్ వీడియోలో ఇంకా చెప్పడం జరిగింది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మీకు 5 మార్క్స్కి అడిగినటువంటి బిట్ అండి ఇది. క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ అని అడిగిన, ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ అని అడిగిన, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్టిమేటర్ అని అడిగిన, ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ అని అడిగిన, ఈ మొత్తం రాయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఎస్టిమేటర్ ఇస్ సెట్ టు బి ఏ గుడ్ ఎస్టిమేటర్. ఎప్పుడు దాన్ని మనం ఎస్టిమేటర్ని గుడ్ ఎస్టిమేటర్ అని అంటాము అని అంటే ఇట్ సాటిస్ఫైస్ ద 4 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ కన్సిస్టెన్సీ, అంటే అది కన్సిస్టెంటీ అయి ఉండాలి, అండ్ ఎఫిషియన్సీ అయి ఉండాలి, అండ్ సఫిషియన్సీ అయి ఉండాలి, అండ్ అన్బయాస్డ్నెస్ అనేది సాటిస్ఫై కావాలి. ఈ 4 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే దాన్ని మనం గుడ్ ఎస్టిమేటర్ అని అంటాము. మేడం వీటి గురించి ఒకవేళ మీకు అడిగితే లాంగ్లో అడుగుతారు, లేదా షార్ట్లో డిఫైన్ ద సఫిషియన్సీ, డిఫైన్ ద రిలేటివ్ ఎఫిషియన్సీ, డిఫైన్ ద ఎఫిషియన్సీ అండ్ వాట్ ఈస్ ద కన్సిస్టెన్సీ, ఇవన్నీ అడుగుతారు షార్ట్లో కూడా. లాంగ్ అండ్ షార్ట్ రెండిటికి ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ ద ఎస్టిమేట్ అండ్ డిఫైన్ ద ఎస్టిమేటర్ అని కూడా అడుగుతారు బేట. ఇక్కడ ఫస్ట్ కన్సిస్టెన్సీ అంటే ఏంటిది అని అంటే, అండ్ ఎస్టిమేటర్ టిఎన్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంటే ద పారామీటర్ థీటా ఇఫ్ ఏమంటున్నారు, టిఎన్ కన్వర్జెస్ టు థీటా అంట. ఎప్పుడంట, యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫైనైట్, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫైనైట్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫైనైట్, ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ mod tn మైనస్ థీటా విచ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ is equal to 0. దాన్ని మనం ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అది కన్సిస్టెన్సీ అంటాం. ఇక్కడ మనకు అన్ని తెలిసినటువంటి వాల్యూస్. ఓకే, n is the
sample observations, and Tn is our estimator. Tn is what? Our estimator. Theta is our unknown parameter. Epsilon is the smallest value of that quantity. Then it is very easy to find. Okay, తర్వాత ఎఫిషియన్సీ. మరి ఎఫిషియన్సీ అని ఎప్పుడు అంటామనంటే ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ని లెట్ T1 T2 ఆర్ టూ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ పారామీటర్స్. T1 T2 అనేవి టూ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. ఎందుకని ఎఫిషియన్సీ అని ఎప్పుడు చెప్తాం మనం? ఎఫిషియంట్ ఆర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఆ అబ్బాయి చాలా తెలివైన అబ్బాయి, వెరీ ఇంటెలిజెంట్ అని ఎప్పుడు చెప్తాము? 2 పర్సన్స్, ఆ 2 ఆర్ మోర్ ఉండాలి మనకి క్వాంటిటీస్, అప్పుడే కంపారిజన్ యూజ్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. T1 T2 ఆర్ 2 కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ పారామీటర్ theta. If variance of the T1 is less than variance of T2, then T1 is said to be efficient estimator than T2. ఏం కావాలంట? variance of T1 అనేది variance of T2 less than అయితే గనక మనం వేరియన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని ఎఫిషియంట్ ఎస్టిమేటర్. దేంతో అంట? ఎఫిషియంట్ ఎస్టిమేటర్ దెన్ అదర్. విచ్ వన్? T2. ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాము. అడిగినప్పుడు మీరు డెఫినేషన్ రాయండి. ఇందులో రిలేటివ్ ఎఫిషియంట్ అంటే దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఎఫిషియన్సీయే. అందులో రిలేటివ్ ఎఫిషియన్సీ ఒక పార్ట్. మరి రిలేటివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది? అన్ ఎస్టిమేటర్ విత్ లెస్ వేరియన్స్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ దెన్ అదర్. That is, T1 is the most efficient estimator with V of T1 and T2 is another estimator with variance of T2. Then the relative efficiency is nothing but the ratio of that variances. ఏదైతే మనం క్వాంటిటీస్ తీసుకున్నామో వాటి మధ్యలో వేరియన్స్ అంటే మీన్ V1 by V2 అంటే వేరియన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వాంటిటీ, ఐ మీన్ ratio of that two variances is called the relative efficiency. ఓకే బిడ్డ, అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి సఫిషియన్సీ. మరి సఫిషియన్సీ అని ఎప్పుడు చెప్తాము? ఏ స్టాటిస్టిక్స్ T of X is said to be sufficient. ఎప్పుడంట? ఇట్ సాటిస్ఫైస్ ఫర్ ద పారామీటర్ theta if the conditional probability. ఏం కావాలంట? దీన్ని మనం ఏమని రీడ్ చేస్తాం? మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చదివారు. కొంతమందికి SMDS వాళ్ళకైతే ఇది ఫస్ట్ యూనిట్, PS వాళ్ళకైతే ఫస్ట్ యూనిట్ లో వచ్చింది కండిషనల్ ప్రాబబిలిటీ. ఏమని రీడ్ చేస్తాము? ప్రాబబిలిటీ ఆఫ్ T-X గివెన్ T of X. ఏమంట? దీన్ని గివెన్ అంటాం. T-X is given Tx is independent from theta అయితే గనక దాన్ని మనం సఫిషియన్సీ అని అంటాము. అంటే T-X is equal to what? Another statistics that can be independent from the theta x అంటాము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి అన్బయాస్డ్నెస్ అంటే ఏంటో. ఇక్కడ 4 కండిషన్స్ ఉంటాయి, అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నోట్ డౌన్. వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, అవర్ నెక్స్ట్ వన్ ఈజ్ అన్బయాస్డ్నెస్. యాక్చువల్గా మనం ఏమని చెప్తున్నామో 4 ప్రాపర్టీస్ అంటున్నాము. అందులో మనం ఫస్ట్ 3 చూసాం, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ అండ్ సఫిషియన్సీ. మరి ఇప్పుడు అన్బయాస్డ్ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఎస్టిమేటర్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 అండ్ ఇట్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0 అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటాం అనేది నేను చెప్తాను. చూడండి, ఏ ఎస్టిమేటర్ Tn, ఏమంటున్నాను? ఎస్టిమేటర్ Tn అనేది ఈజ్ సెడ్ టు బి అన్బయాస్డ్ ఎస్టిమేటర్. ఎప్పుడంట? ఇఫ్, ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఎస్టిమేటర్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు theta. ఎక్సెప్ట్ ఏంటిదంట? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn ఇట్ షుడ్ బి ఈక్వల్ టు theta అవ్వాలి. అప్పుడు దాన్ని మనం అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటాము. అండ్ అనదర్ వన్, అన్ ఎస్టిమేటర్ విచ్ ఈస్ నాట్ అన్బయాస్డ్.
అంటే ఇది నాట్ అన్బయాస్డ్ అంటే ఇండైరెక్ట్ గా దట్ ఈస్ బయాస్డ్ ఎస్టిమేటర్. నాట్ అన్బయాస్డ్ మీన్స్ వాట్? బయాస్డ్ అని ఎప్పుడు అన్నాం? ఈక్వల్ టు టీటా ఉంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఎస్టిమేటర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు టీటా, then it is a biased estimator. And the next one, an estimator which is positively biased. పాజిటివ్లీ బయాస్డ్ అంటే ఏంటిది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఎస్టిమేటర్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ టీటా అవ్వాలి. మరి నెగటివ్లీ బయాస్డ్ అని ఎప్పుడు అంటాం మనము? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఎస్టిమేటర్ ఇట్ షుడ్ బి లెస్ దెన్. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్టిమేటర్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ అన్బయాస్డ్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ estimator it is not equal to theta, biased. Estimation of that estimator, expectation of that estimator it is greater than theta, positively biased. Expectation of that estimator it should be negative, it should negative theta, దట్ ఈస్ నెగిటివ్లీ బయాస్డ్. అర్థమైంది కదా? ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇండివిజువల్గా అడిగిన టోటల్ లాంగ్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను కదా, ఎలా అడిగినా మీరు ఈ 4 ప్రాపర్టీస్ రాయాలి. షార్ట్లో కూడా అడుగుతారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డామ్ ఈజీ క్వశ్చన్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు కనుక వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం బేట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి.